ఆ కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో 4వ వచనాన్ని మనం చూస్తే, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి స్తోత్రం. పిల్లరా, యేసుక్రీస్తునందు మీకు అనుగ్రహించబడినటువంటి దేవుని కృపను చూచి మీ విషయమై నేను దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని సంఘాన్ని గురించి అంటా ఉన్నాడు. పిల్లరా, ఒక మాటలో చెప్పాలంటే ఆ సంఘం అంట తక్కువ సమయంలోనే దేవుని యొక్క కృపను సంపాదించేశారంట. స్తోత్రం. ఏం సంపాదించారు? దేవుని కృపను. పిల్లలు, ఈరోజు మన భక్తి అంతా చేసేది అది సంపాదించడానికే. ఆ కృపను సంపాదిస్తే ఆ కృపలో మానవులకు కావలసినవన్నీ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అందుకే భక్తుడు పాడుతాడు, నీ కృపలేనిదే నేనుండగలనా, నీ కృపలేనిదే నే బ్రతుకగలనా, నీ కృపలేనిదే నేనుండగలనా, నీ కృపలేనిదే నే బ్రతుకగలనా, కంటి పాపరీతిగా కాచుచుంటిని కాపాడుమయ్యా ఇక ఉన్న కాలం, కంటి పాపరీతిగా కాపాడుమయ్యా ఇక ఉన్న కాలం, నీ కృపలేనిదే నేనుండగలనా, నీ కృపలేనిదే నే బ్రతుకగలనా, నీ కృపలేనిదే నేనుండగలనా, నీ కృపలేనిదే నే బ్రతుకగలనా. హల్లెలూయా. కృప లేకపోతే మనం ఏం చేయలేమా? చెప్పండి. నేను ఆ కృప లేకపోయినా బతకగలను అనేవారు చాలామంది ఉన్నారు సంఘాల్లో. పిల్లరా, వాళ్ళు బ్రతుకు ఎలాగుంటుందంటే ఇక లోక సంబంధంగా ఉంటా ఉంది. దేవుని కృప లేని వారికి బ్రతుకు కన్నీళ్లమయమే ఉంటా ఉంది. కృప సాధించలేని వారికి జీవితంలో పిల్లరా కొంతసేపు సంతోషం, కొంతసేపు దుఃఖం అన్నట్లుగా వారి పరిస్థితులు ఉంటా ఉన్నాయి. కానీ దేవుని కృపను సాధించడానికే మనం ప్రాకులాడాలి. కొరింథీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా వారు చేసిన భక్తిని బట్టి దేవుని కృపను వారు సంపాదించుకున్నారంట. అందుకని ఆ సంఘములో దేవుని కృపను చూచి పౌలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు, సంఘాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవా, నేను పడిన ప్రయాస వృధాగా పోలేదు నాయనా, నేను ప్రకటించినటువంటి వర్తమానము వృధాగా పోలేదు తండ్రి. వారు నేను ప్రకటించిన వర్తమానం, నీ ప్రేరణను బట్టి నేను మాట్లాడిన ప్రతి సందేశం కూడా వారు హృదయం అనే పలకల మీద రాసుకున్నారు. వారు ఆ ఉపదేశం ద్వారా వచ్చిన జ్ఞానం విషయంలో, ఆ తర్వాత మాట మనం చదివితే అర్థం ఉంటుంది. 5వ వచనంలో ఉంటుంది, క్రీస్తును గూర్చినటువంటి వాక్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ఒక్క విషయంలో కాదు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశములలోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైపోయారంటున్నాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైపోయారంట? ఉపదేశాల విషయంలోనూ జ్ఞానం విషయంలోనూ ఏమైపోయారు వీళ్ళు? ఐశ్వర్యవంతులు అంటే డబ్బున్నవాళ్ళు. పిల్లరా, డబ్బున్నవాళ్ళు అంటే డబ్బున్నవాళ్ళే అంటాం. డబ్బున్న వాళ్ళని ఐశ్వర్యవంతులని ఎందుకంటాం? పిల్లరా, ఆస్తికి సంబంధించిన అన్నీ కలిగి ఉండడం, అది కూడా ఎంతుందో లెక్కలేనంతగా ఉండడం. అండ్ మీ దగ్గర బంగారం ఎంత ఉందండి అంటే ఒక 4 కాసులండి, 10 కాసులండి అని చెప్పగలిగితే అది ఐశ్వర్యం కాదు. ఏమండి లెక్కేసి చూసి చెప్పాలా అంటే లెక్కలేనంత డబ్బులు, లెక్కలేనంత ఆస్తులు, లెక్కలేనంత ఉంటే దాన్ని ఏమంటారు? ఐశ్వర్యం. పిల్లరా, ఈరోజు కొరింథీ పట్టణంలో సంఘము పిల్లరా బంగారం విషయంలోనూ, భూముల విషయంలోనూ, డబ్బుల విషయంలోనూ, ఇహలోక సంబంధం ఆస్తి విషయంలో ఐశ్వర్యవంతులు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి పిల్లరా ఆ ఉపదేశాలు వినటంలోనూ, అలాగే ఉపదేశము ద్వారా వచ్చేటువంటి జ్ఞానములోనూ వారు ఏమైపోయారంట? ఐశ్వర్యవంతులు అయ్యారంట. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎవరంటున్నారు? పౌలు గారు సంఘాన్ని ఎంత బాగా పొగుడుతున్నాడో చూడండి. దేవునికి స్తోత్రం.
వాక్యం విషయంలో మీరు సాధించారు. దేవుని వరాలు పొంది మీరు దేవుని ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా మీరు దేవుని కృపను పొంది మీలో దేవుని కృపను బట్టి నేనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని పౌలు గారి పిల్లల సంఘాన్ని బట్టి మురిసిపోతున్నాడండి. దేవునికి స్తోత్రం. సంఘాన్ని బట్టి మురిసిపోతున్నాడు, సంతోషపడిపోతున్నాడు, పౌలు ఆనందపడిపోతున్నాడు. ఎందుకంటే ప్రభువా, నేను ఎంత ప్రయాసపడ్డానో, ఎంత కష్టపడ్డానో, ఎంత వేదనతో భారంతో సువార్త ప్రకటించానో, ఈ ఆత్మలను రక్షించి వీరికి బాధ్యత అప్పగించి నేను దగ్గర ఉండకపోయినా, నేను దగ్గరుండి చెప్పకపోయినా వీళ్ళకి చెప్పాల్సిన విషయాలు చెప్పి నేను నీ పని నిమిత్తం వెళ్ళి వచ్చేటప్పటికి వీరు అద్భుతంగా నీతో సహవాసం చేస్తున్నారయ్యా. నీ కృపను కూడా సంపాదించారు, నీ కృపావరాలు కూడా సంపాదించారు, ఉపదేశ విషయంలోనూ జ్ఞానం విషయంలోనూ వీరు ఐశ్వర్యవంతులైపోయారు తండ్రి అని చెప్పేసిన పిల్లరా సంఘాన్ని బట్టి ముచ్చట పడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడైనా సాక్ష్యం పిల్లలు పాస్టర్ గారికి లేక సంఘ కాపరికి ఆ సంతోషాన్ని మిగల్చాల సంఘం. దేవునికి స్తోత్రం. ఎంతసేపు మీరు క్రమంగా ఉండండి, సమయానికి రండి, అలా చేయండి, ఇలా చేయండి అని మాటికి చెప్పించుకోకూడదు పిల్లరా. ఎందుకనంటే సంఘం ఒక్కసారి చెబితే ఇది ఆత్మ సంబంధమైంది, రెండోది దేవునితో సహవాసానికి సంబంధించిన విషయం కనుక ఒకసారి చెప్తే 4 సార్లు చెప్పినట్టుగా 10 సార్లు చెప్పినట్టుగా భావించి దాన్ని మనసులో పిల్లలు నాటుకొని దాని ప్రకారంగా చేస్తూ పోవాలా. దేవునికి స్తోత్రం. ఇది రోజు చేసేది కాదు, వారానికి ఒక పర్యాయమో వారానికి 2 సార్లు చేసేది ఇది కనుక అది మరుముఖ్యంగా మనం చేసుకునే పనులన్నీ ఇహలోక సంబంధమైనవి పిల్లరా, మన వ్యక్తిగతమైనవి. ఇది దేవునితో సహవాసం కొనసాగించేది, దేవునితో సంబంధాన్ని కుదిర్చేది కనుక అన్నిటికంటే కూడా ఎక్కువ శ్రద్ధ పిల్లరా. నాకు చాలా శ్రద్ధ ఉందని అంటారు నోటి మాటతో, కానీ సమయాన్ని పాటించరు. నాకు దేవుడు అంటే చాలా పిచ్చే, భక్తి కాదు పిచ్చే పిల్లరా, కానీ ఏది సక్రమంగా పాటించరు పిల్లరా. దేవుని బిడ్డలకు ఉండాల్సినటువంటి లక్షణాలు మనం సొంతం చేసుకోవాలి, మనం కలిగి ఉండాలి.